చూస్తావేంటి చందు? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. వ్రతంకి టైం అవుతుంది. వెళ్ళరా? వెళ్ళు. చందు, ఏంటోదినా? బుద్ధుందా నీకు? నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావు? ఫారెన్ కి పోరా బాబు అంటే మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? నా అంతటి నేనెందుకు వస్తాను దినా? నేను వెళ్లాల్సిన ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది. ఫ్లైట్ డిలే అయితే ఎయిర్పోర్ట్ లోనే ఉండలేకపోయావా? ఓ, ఉషాతో గతంలో గడిపిన ప్రేమంతా గుర్తొచ్చిందా? తాళి కట్టేటప్పటికి మళ్ళీ కొత్తగా దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? కాదు, భయం పుట్టుకొచ్చింది. చందుని ఫారెన్ కి వెళ్లకుండా ఆపి వెనక్కొచ్చేలా చేసింది నేనే. అక్షిత, ఏం ప్లాన్ చేసావు? చందు ఏమో ఫారెన్ కి వెళ్ళిపోవాలా, ఆ తర్వాత ఉషా ఏమో ఏడుస్తూ కూర్చోవాలా? ఉషాని చూస్తూ తన జీవితం నా వల్లే నాశనం అయిపోయిందని నేను బాధపడుతూ కూర్చోవాలా? ఎన్ని ఊహించేసుకున్నా? నా గురించి, నా కెపాసిటీ గురించి తెలిసి కూడా ఇవన్నీ జరుగుతాయని నువ్వెలా నమ్మావు? ఏ అర్థం కావట్లేదా నీకు? చందుని ఎంకరేజ్ చేసి ఫారెన్ వెళ్ళమని చెప్పి పాస్పోర్ట్లన్నీ దగ్గరుండి సర్ది పెట్టావు కదా. చూడు, ఇదిగో నీ పాస్పోర్ట్. మీ అన్నయ్య ఫోన్ చేసి అడిగినా సరే ఫారెన్ లో నువ్వెక్కడున్నావో అడ్రస్ కూడా చెప్పకూడదు. ఏ, ఇదంతా నువ్వెప్పుడు వీడియో తీసావు? నువ్వు చందుని మోటివేట్ చేస్తున్నప్పుడే తీశాను. మరి నేను నీ దగ్గరకు వచ్చి ఇందాక చందు ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు ఎందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు అలా నటించావు? ఎస్, నువ్వంటున్నావు కదా నేను నటించానని. నటించాను. నువ్వనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయిందని, నువ్వు ఏ రేంజ్ లో కాలర్ ఎగిరేస్తావో చూడాలి అనిపించింది. అందుకే ఏం తెలియనట్టు నటించాను. ఆవిడికి త్వరలో ఓ పిల్లనో పిల్లాడినో ఇచ్చి నానమ్మని హ్యాపీగా ఉండేలా చేయండి. ఒరేయ్, వాళ్ళకు బాగానే చెప్తున్నావు, ముందు పెళ్ళైంది మీకురా. మీ సంగతి ఏంటో తేల్చు. రెడీనా? అమ్మా, ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. తర్వాత వీళ్ళిద్దరి కార్యానికి కూడా మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టండి. అది కూడా జరిపించేద్దాం. తప్పకుండా అమ్మా. ఇదిగో పంతులు గారు, మంచి ముహూర్తం కావాలి, అది తొందరలో దగ్గరలోనే కావాలి చూడండి. నీకెందుకు అంత తొందర? కనీసం వాళ్ళని చూసైనా మీలో చలనం వస్తుందేమోనని. అసలు నీ నోట్లో నోరు పెట్టకూడదే. పంతులు గారు, మంచి ముహూర్తం. అదే చూస్తున్నానమ్మా. అమ్మా,
ఈ పిల్లలిద్దరి జాతక ప్రకారం మరో నెల రోజుల వరకు శోభనానికి మంచి ముహూర్తం లేదు. పంతులు గారు, మరి నెల రోజులా? పంతులు గారు, నెల రోజులేంటండి, సరిగ్గా చూడండి ఒకసారి. ఆయన చూసే కదా చెప్పారు. మీరు ఆగండి, మీకేం తెలీదు. పంతులు గారు, ఇంకొక ముహూర్తం ఏదైనా ఉంటే పెట్టండి. అంటే ఏంటి? ఏదో పెట్టుడు ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నావా? మంచి ముహూర్తం లేదని పంతులు గారు చెప్తున్నారు కదా. అది కాదత్తయ్య, మరి నెల రోజులు లేకుండా ఎలా ఉంటుంది? వైష్ణవి, కాస్త కాఫీ తీసుకురామ్మా. వైష్ణవి, అమ్మా వైష్ణవి, కాఫీ తీసుకురామ్మా. అబ్బో, ఈ ముసలోడికి కాఫీలు అందించాలా? నేనేమైనా పని మనిషినా? అమ్మా వైష్ణవి, మామయ్య, ఇదిగోండి కాఫీ. అదేంటి గుండమ్మా, నీకు అసలే హెల్త్ బాగోలేదు కదా, నువ్వు కాఫీ తీసుకుని రావడం ఏంటి? వైష్ణవి ఏమైంది?